హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చికెన్ తందూరి వెజ్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చింది. ముందుగా ఒక ఫుల్ బాడీ చికెన్ని తీసుకొచ్చామండి. దాన్ని నీట్గా శుభ్రం చేసేసుకుని ఆ తర్వాత దానికి ఘాట్లు పెట్టుకోవాలండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పును కూడా మిక్స్ చేసుకుందాము ఈ మసాలాలో. తర్వాత కొద్దిగా 2 స్పూన్లు దాకా కారం అండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. అట్లాగే 2 స్పూన్ల పెరుగు, 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఒక అరచెక్క నిమ్మకాయను కూడా పిండుకోవాలండి. పిండుకొని ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా బిర్యానీ మసాలా ఉంటే అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇది ఆప్షనలే అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అది మొత్తాన్ని చికెన్కి బాగా పట్టించాలండి. ఇదిగోండి ఎట్లా ఘాట్లు పెట్టుకొని ఆ మసాలా అంతా లోపలికి వెళ్ళేలాగా బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఎంత నానితే అంత మంచిదండి. అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇది నానే లోపల మనం వెజ్ పులావ్ చేసుకుందాము. దానికోసం నేను క్యారెట్లు, టమాటాలు, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా తరిగేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చి బఠానీ తీసుకున్నాను. మీల్ మేకర్ను కూడా నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇవి మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అండి. వీటన్నిటిని మనకి ఏ సైజులో కావాలంటే మీడియం సైజులో కోసుకోవాలి. ఆ తర్వాత హోల్ బిర్యానీ దినుసులు అండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి సింపుల్గా చేసుకుంటున్నాను. ఎక్కువ మసాలాలు లేకుండా ఆయిల్ వేసుకుంటున్నాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలండి. ఇవన్నీ మగ్గాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత దానిలో గ్రీన్ పీస్ బఠానీ కూడా వేసుకోవాలండి. పచ్చి బఠానీలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందాక నానపెట్టుకున్నాం కదండి మిల్ మేకరు, వాటిని చక్కగా పిండేసి వాటర్ ఏమీ లేకుండా చూసేసి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గే వరకు పెట్టుకోవాలి. దానిలో రుచికి సరిపడినంత ఉప్పు అండి. నేనైతే 2 స్పూన్ల ఉప్పు వేశాను. ఇదిగోండి మగ్గిన తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో దానికి 1.5 గ్లాసు వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. బియ్యాన్ని ముందుగానే కడిగి నానపెట్టుకొని పెట్టుకున్నాను. నేను మామూలు బియ్యమే తీసుకున్నానండి, బాస్మతి తీసుకోలేదు. వాటర్ పోసిన తర్వాత దానిలోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇదిగోండి వాటరు తెరులుతున్నాయి కదా. ఇప్పుడు మనం నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకొని సిమ్లో ఒక 15 మినిట్స్ దాకా ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్గా అవుతుంది. ఈ టైంలో మనకి పచ్చి బఠానీలు బాగా దొరుకుతాయి కదండి, అవి హెల్త్కి కూడా మంచిది. ఇలా వేసుకుంటే మంచిది. ఇప్పుడు నేను ఓవెన్లో పెడుతున్నానండి. చుక్క నూనె కూడా వేయలేదు కదా, నేను చుక్క నూనె కూడా లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. చాలా బాగా వస్తుంది. ఇది అగారా ఎయిర్ ఫ్రైయర్ అండి మేము యూస్ చేసేది. దీనిలో ఆప్షన్స్ ఉంటాయండి, ఫ్రెంచ్ ఫ్రైస్కి, అన్నిటికీ, ఫిష్కి, అన్నిటికీ ప్రీహీట్ చేసుకోవటానికి. ఓవెన్ లాగా బాగా యూజ్ అవుతుందండి. ఇది కొన్నాక నాకు చాలా వరకు డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్తో చేయడానికి చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. ఇదిగోండి తందూరికి వీడు ఇలా 2 ప్లేట్స్, తర్వాత సైడ్స్కి అట్లాగే చువ్వలు కూడా ఇచ్చాడు వాటిని లాక్ చేసి పెట్టడానికి. అవన్నీను వాటిని ఫిక్స్ చేయడానికి ఇది మొత్తాన్ని పెట్టడానికి ఒక కడ్డీ కూడా ఉంటుంది. ఈ సువ్వలకి ఈ కడ్డీలో
బాడీని పెట్టేసి దానిలో పెట్టేసుకోవటమే. ఇదిగోండి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. దగ్గర దగ్గర 2 అవర్స్ పైనే నానిందండి. ఇంకా దానిలో అలా ఫిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవటమేనండి. ఇంకా ఆన్ చేసుకోవటమే. మనకి అక్కడ ఉంది కదా ఫుల్ బాడీ తందూరికి, అది ఆన్ చేసేసి మనం పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే టైం తీసుకుంటుంది. మీకు ఇంకా ఎక్కువ టైం కావాలి అనుకుంటే మనం టైంని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే డిగ్రీస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 190 డిగ్రీస్ 30 మినిట్స్ పెట్టానండి. అదిగోండి తందూరి చికెన్ కోసం దానిలో పెడితే చూసారు కదా ఎలా తిరుగుతుందో. ఒక్క చుక్క ఆయిల్ కూడా మనము వేయలేదండి. జస్ట్ మసాలాల్లో మాత్రమే మ్యారినేట్ చేసి పెట్టాము. 2 అవర్స్ పైన నానితే మనకి దాన్నంతా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎలా గిరాగిరా తిరుగుతుందో, క్లారిటీ లేదు. ఇంకా ఓపెన్ చేసేద్దామండి. చూసారుగా ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయిందో. మొత్తం మసాలా అంతా లోపలికి పట్టేసి మొత్తము బాగా ఎర్రగా కాలిందండి. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేసేయటమే. చాలా అంటే చాలా బాగా ఫ్రై అయింది. ఆయిల్ అనేది ఎక్కడా కూడా యూస్ చేయలేదండి. ఇంకా ఎమ్మీ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ తందూరి రెడీ అయిపోయింది. మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.